అసలు ఇలా ధర్నా చౌక్లో ధర్నా చేయడానికి అసలు కారణాలు ఏంటి? కాంగ్రెస్ మమ్మల్ని నమ్మించి గొంతు కోసింది కొనువు పేరుతోటి ఉన్నాం. ఏ విధంగా అంటే మీకు మీ కాంగ్రెస్ రాగానే మిమ్మల్ని కడుపులో పెట్టుకొని చూసుకుంటాం అన్నారు. మీరు గతంలో పోయిన సంవత్సరం ఎగ్జాక్ట్లీ 12 నెలల కిందట గత సంవత్సరం ఆగస్టులో గ్రూప్ 2 ఎగ్జామ్ ఉండే. ఆ రోజు గత ప్రభుత్వం ఇచ్చినటువంటి 783 పోస్టులకు అవి సరిపోవు, చిన్న చిన్న జోన్లు అవి అన్నీ చించితే షాట్ల తోడు పెట్టి కుక్కలకు పంచాయతీ పెట్టినట్టుంది. మేము రాగానే 2000 ఉద్యోగాలు గ్రూప్ 2లో పెంచుతాం, గ్రూప్ 3లో 3000 పెంచుతాం. ఈ ప్రభుత్వంలో మీరు కొట్లాడొద్దు. ఈ ప్రభుత్వం రాకుండా ఉండి కాంగ్రెస్ని తీసుకొస్తే మీకు ఖచ్చితంగా పల్లెంలో పెట్టి మీకు పదవులు ఇస్తాం. ఏ పదవులు? గవర్నమెంట్ కొలువులు అని చెప్తే మేము కొట్లాడి కాంగ్రెస్ వాళ్ళకు ఎండి తాంబూలంలో పదవులు ఇస్తే వాళ్ళు మమ్మల్ని ఎడవం కాలతో తన్ని ఇక్కడ పడేసారు. అంటే ప్రధానంగా ఈ రోజు ఏ డిమాండ్ చేయబోతున్నారు? మాకు 4 ప్రధానమైన డిమాండ్లు. గ్రూప్ 2లో వాళ్ళు ఇచ్చిన మాట ప్రకారమే. మరి ఎన్ని ఖాళీలు ఉన్నాయి ఏం సంగతో మాకు తెలియదు. అయ్యాల 2000 అన్నారు, ఇవాళ లెక్క చెప్తేనేమో గవర్నమెంట్లు ఉంటే తెలుస్తుంది 200 కూడా ఖాళీ లేవు అంటున్నారు. వాళ్ళు ఇచ్చిన హామీ ప్రకారం దాన్ని ఇచ్చిన హామీ కరెక్టా కాదని కొన్ని ప్రజా సంఘాలకు విట్టలన్న పృథ్వీ అన్న లాంటి వాళ్ళకి చెప్తే వాళ్ళు తీసిన లెక్క ప్రకారం గ్రూప్ 2లో 1800 పైచీలకు ఉన్నాయి. ఆర్ కృష్ణ లాంటి వాళ్ళు తీసినటువంటి దాంట్లో ఒక 2000 దగ్గర ఉన్నాయి. 2000 పైచీలకు అంటున్నారు. మినిమం ఇంకొక 1500 గ్రూప్ 1 పోస్టులు, గ్రూప్ 2 పోస్టులు పెంచాలి. గ్రూప్ 3 మినిమం వాళ్ళు ఇచ్చిన 3000 అంటే ఒక 2000 పెంచాల్సిందే. ఇది ప్రధానమైన డిమాండ్. తర్వాత గ్రూప్ 1లో 1:100 చేయాలి. నిన్న జీవన్ రెడ్డి మాట్లాడుతుంటున్నాడు ఇది రాజ్యాంగానికి విరుద్ధము, ఒక్కసారి ఆట ఎట్ట మొదలైతే అదే రూల్స్ తోటి ఆట ఎండ్ కావాలంటున్నాడు. ఇదే జీవన్ రెడ్డి గారు 2009 నుంచి 14 వరకు మంత్రిగా ఉన్నప్పుడు ఆయన కాంగ్రెస్ ప్రభుత్వంలో ఏం జరిగిందంటే ఆ రోజు ఉన్నటువంటి తెలంగాణ ఉద్యమంలో భాగస్వాములు అయినటువంటి వాళ్ళు గ్రూప్ 1 2008లో వస్తే 2010లో ఎగ్జామ్ పెడితే మేము తెలంగాణలోనే రాష్ట్రాన్ని క్వశ్చన్ పేపర్లు చించేస్తే 2-3 సెంటర్లలో ప్రిలిమ్స్ 2 సార్లు కండక్ట్ చేసిర్రు. ఆ రోజు కాన్స్టిట్యూషనల్ బాడీ ఎట్లా ఒప్పుకున్నది? పక్క రాష్ట్రంలో 1:15 ఇస్తే 1:25 ఇస్తే ఈరోజు 1:100 తోటి మొన్న రిజల్ట్ ఇచ్చిర్రు. అది ఎట్లా ఒప్పుకున్నది? అక్కడ రాజ్యాంగబద్ధ సంస్థ, ఇక్కడ రాజ్యాంగబద్ధ సంస్థే. కాకపోతే మన ఇద్దరికి గెట్టు పొలం ఉంటుంది. గెట్ యువతల ఈయన పొలం, గెట్ అవతల అతని పొలం. గెట్ యువతల తెలంగాణ, గెట్ అవతల ఆంధ్ర. గెట్ అవతల ఉన్నట్టు ఒక రాజ్యాంగం, గెట్ యువతల ఉన్నట్టు ఒక రాజ్యాంగమా? చెప్పండి. అక్కడ భారత రాజ్యాంగం లేదా? ఇక్కడ కాంగ్రెస్ రాజ్యాంగం ఉందా? ఏ రాజ్యాంగం ఉంది? కాబట్టి ఈ భారతదేశ భూమికి మొత్తానికి ఒకటే భారత రాజ్యాంగం. కాబట్టి భారత రాజ్యాంగం అన్నిటికీ అన్ని ఒకే రకమైన రూల్స్ ఇస్తుంది. కాబట్టి ఖచ్చితంగా 1:100 ప్రిలిమ్స్లో ఇవ్వాల్సిందే. దీంట్లో ముఖ్యంగా ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్లు, సామాజిక రిజర్వేషన్లు తీసింది. ఈరోజు 2 సార్లు ప్రిపేర్ అయినటువంటి ఎంతోమంది అభ్యర్థులు, మంచి మార్కులు వచ్చినటువంటి వాళ్ళు చాలామందికి ఈరోజు పేపర్లలో డిస్క్వాలిఫై అయ్యే పరిస్థితి ఉంది. వాళ్ళందరికీ మేలు జరగాలంటే, వాళ్ళందరూ కూడా తెలంగాణలో ఉన్నతమైన పోస్టుకు రావాలంటే ఖచ్చితంగా 1:100 ఇవ్వాల్సిందే. ఇక నెక్స్ట్ పోతే డిఎస్సి, మెగా డిఎస్సి వాళ్ళే అన్నారు, మేము అనలేదు. 25,000 పాఠశాలలు ఉన్నాయి, పాఠశాలకు ఒక పోస్ట్ ఇచ్చిన 25,000 అన్నారు. 25,000 పాఠశాలలకు ప్రతి పంతులు పంటకుంటే మీ పంచలు ఉడతాయని కూడా హెచ్చరిక జారీ చేస్తున్నాం. అయితే మీరేమో ఈ విధంగా అంటున్నారు, ఎమ్మెల్సీగా నామినేట్ అయిన బలమూరు వెంకట్ మీ సమస్యలన్నీ తీరుస్తాం, మాకు కొంత టైం కావాలి అది అని మాట్లాడుతున్నారు. బల్మూరు వెంకట్ గారు మొన్న ఒక మాట అన్నాడు, నేను మీ ఎమ్మెల్సీని కాదు, పట్టభద్రుల ఎమ్మెల్సీని కాదు, నేను ఎమ్మెల్యే కోటాలు ఉన్న ఎమ్మెల్సీని. నేను ఎమ్మెల్యేలో ఏమైనా సమస్యలు ఉంటే వాళ్ళ క్వార్టర్స్ లేకుంటేనో, వాళ్ళ క్వార్టర్స్లో నీళ్లు రాకుంటేనో, వాళ్ళకు తదితర సమస్యలు ఉంటే నేను తీర్చాల్సినవన్నీ. మీ సమస్యలకు కాదు, మీ సమస్యలు తీర్చేటోడు ఎవడే అంటే మీ గ్రాడ్యుయేట్స్ నుంచి ఎన్నికైనోడు అన్నాడు. మరి నిన్న నీకు మాకు సంబంధం లేదు కదా. హరీష్ రావు గారు ఒక ప్రతిపక్ష నాయకుడు ప్రెస్ మీట్ పెడితే నువ్వు ఏ ముఖంతో నువ్వు వచ్చి కౌంటర్ పెట్టినావు? మరి నీకు సంబంధం లేనిది నువ్వు ఎందుకు వచ్చి చెప్పినావు? నిన్ను అడుగుతున్నావు. ఇదే కాంగ్రెస్ అధికారం రాకుంటే ఇవాళ నీకు ఆ పదవి వచ్చేదా? ఇవాళ నువ్వు కాంగ్రెస్ పార్టీ మీద ఓడన్నావనంటే ఎగేసుకొని లేస్తావే. మరి మా సమస్య అడిగినప్పుడేమో మూసుకుంటావు. నీ పార్టీని ఏమన్నా అనేసరికి ఈ గాలినా కానీ లేచి వస్తావు. ఇది కరెక్టేనా? కాదు. కాబట్టి చెప్తున్నాం, వెంకటన్న నువ్వు మాతోటి తిరిగినావు నేను మొన్నటి వరకు. ఈరోజు పదవి వచ్చేసరికి అక్కడికి పోయినావు. ఇప్పుడు ఎమ్మటే మర్చిపోకు, తిన్న కడుపు ముంగట పెట్టుకొని మర్చిపోకు. పైకి వస్తే మన మీదనే పడుతుంది.
ఒకసారి ఆలోచించుకో, చెప్తున్నాను, రిక్వెస్ట్. 46G వాళ్ళు కూడా న్యాయం చేస్తా అని ఇప్పుడు ఈ కాంగ్రెస్ వాళ్ళ హామీలు ఏంటంటే కాగితాల మంట లాంటి, కాగితం మంట వేస్తే బగ్గులు నేస్తుంది, వెంబడే చల్లారుతుంది. వీళ్ళ హామీలు కూడా అంతే, వీళ్ళ హామీల పొరగలుపు ఊపినట్టు ఊపుతారు. అదేముంది ఒట్టి మైదా పిండితో చేసిన పూరి ఎంతో ఇదంతా. అదే తీర్మార్ మల్లన్న కూడా గ్రాడ్యుయేట్ గా గెలిచిండు. ఆయన మీకు ఏ విధంగా స్పందిస్తలేడా? మీ నిరుద్యోగులకు కావచ్చు, మరి ఇతరత్ర అంశాలపైన కోర్టులో కేసులు ఉన్నాయి, 46G వాళ్ళు ఇవన్నిటిపైన స్పందిస్తలేడా? తీన్మార్ మల్లన్న గురించి నిన్న మొన్న ఒక పోస్ట్ చూసిన సోషల్ మీడియాలో, తప్పిపోయిన మల్లన్న అందరికీ ఈయన వచ్చి వాగ్దానాలు ఇచ్చిండు ఎన్నికలప్పుడు. పట్టభద్రులకు పంగనామాలు పెట్టి పరారైన తీర్మార్ మల్లన్న ఈ ఎమ్మెల్సీ ఎక్కడున్నాడో తీసుకొచ్చిస్తే, తప్పిపోయిన తీర్మార్ మల్లన్న మాకు పట్టుకొచ్చిస్తే పట్టుమని 15 లక్షలు ఇస్తామని ఒక పోస్ట్ సర్క్యులేట్ అవుతుంది. మరి ఎమ్మెల్సీకి గెలిచినావు, వేదికల మీద 1 నెల రోజుల ముంగట్ని అన్నావు, నేను గెలవగానే 46G చేస్తా, గ్రూప్ 2 గ్రూప్ 3 పోస్టులు పెంచిస్తా, అప్పుడు గ్రూప్ 1 పోస్ట్ పోన్ చేపిస్తా అన్నాడు. మరి మల్లన్న ఎక్కడ పోయిందో తెలియదు. ఏదో మొన్న మేము కూడా చూసినాం, రేవంత్ రెడ్డి ఇంటి కాడ గురుకులలో అడ్డుకుంటే ఆ గుంతలో ఇరుక్కున్నాడేమో. మీరు విద్యార్థులుగా మీరేమన్నా అబద్ధాలు ఆడుతున్నారా లేకపోతే రేవంత్ రెడ్డి? ఎందుకంటే 2 లక్షల జాబ్ క్యాలెండర్ ఇచ్చిన అంటుండు, వచ్చిన 6 నెలల్లో 30,000 ఉద్యోగాలు అంటే దరిదాపుగా నెలకు 5,000 ఉద్యోగాలు ఇస్తున్నాడు, గవర్నమెంట్ ఉద్యోగాలు. మరి మీరు అబద్ధాలు ఆడుతున్నారా రేవంత్ రెడ్డి? ఏమన్నా క్యాలెండర్, మరి కాంగ్రెస్ క్యాలెండర్ ఏమో. మేమైతే కాంగ్రెస్ కార్యకర్తలం కాదు, కానీ కాంగ్రెస్ వాళ్ళని కొట్లాడిన వాళ్ళం. మరి ఆ క్యాలెండర్లో కాంగ్రెస్ వాళ్ళు ఇంట్లో ఉంటే మరి మేము పోయి చూస్తాం. మా ఇంట్లోకి రాలేదు ఆ క్యాలెండర్. మెయిన్ స్ట్రీమ్ మీడియా ముందే మాట్లాడుతుండ్రు కదా, మీకు క్రాస్ చెక్ చేసుకోండి అని. మీరు కూడా విద్యార్థులు క్రాస్ చెక్ చేసుకోవాలేమో. మరి అదే చెప్తున్నాను, మేము కూడా కాంగ్రెస్ వాళ్ళ ఇండ్లు ఉన్నాయో అని ఎమ్మెల్యేల ఇండ్లకు పోయి అడుగుతామని చూసినాం. మా బాధలు చెప్పుకోనన్నా పోతే అట్టనన్నా చూద్దామంటే మరి మమ్మల్ని రానియట్లేరు. మరి గాంధీ భవన్ ఉంది, ఆ క్యాలెండర్ అని చూస్తే గాంధీ భవన్ కూడా రానియలేదు. ఆ క్యాలెండర్ ఎక్కడుందో మేము రిక్వెస్ట్ చేస్తున్నామన్నా, వాళ్ళు రిలీజ్ చేసిన క్యాలెండర్ గాంధీ భవన్ ఉందా, ఢిల్లీ AICC భవన్ ఉందా, కాంగ్రెస్ వాళ్ళ ఇళ్ళల్లో ఉందా, ఎక్కడుందో చెప్పమనండి. మా ఇళ్ళకి మాత్రం రాలేదు, నిరుద్యోగుల ఇళ్ళకి రాలేదు ఆ క్యాలెండర్. ఈ యొక్క పోస్టులు పెంచకపోతే నెక్స్ట్ మీ కార్యాచరణ ఎలా ఉండబోతుంది? మా కార్యాచరణ అనేది ఇది ఒక్కడు లీడ్ చేసేటటువంటిది కాదు. మల్లెపడ్డ నీళ్ళు ఎట్టిపోతే ఎవరికి తెలియదు, ఇది కూడా అంతే. అంతే, పెద్ద ఎత్తున ఎవరి కాడే అంతే. మల్లెపడ్డ నీళ్ళు అటు వంపున్న కళ్ళు ఇడిపోతుంది, ఇటు ఉరికేది, ఇటు ఉరికేది, ఎడిపోయేది అడిపోతుంది, పాయలుగా పోతుంది. ఎక్కడ పోయినా కానీ లక్ష్యం ఏంది, మొక్కకు నీళ్ళు అందియడం. మరి ఇది కూడా మా లక్ష్యం. ఎటుపోయినా కానీ గవర్నమెంట్ మీద ఉద్యమే మా నోటిఫికేషన్ల వరకు. సరే, మీరు ఇక్కడ ధర్నాలు చేయాల్సిన అవసరం ఏంది? ప్రజావాణి ఉంది కదా సమస్యలు చెప్పుకోవడానికి. మొన్న పోయినామన్నా ఒక అమ్మాయి, గిరిజన అమ్మాయి కాళ్ళ మీద కూడా పడ్డది. ఇక కాళ్ళ మీద కడుపులో పెట్టి చూసుకుంటా ఉన్న వాళ్ళ కాళ్ళ మీద కూడా పడ్డాం. ఇక అంతకన్నా ఎక్కువ ఏం చేస్తాం చెప్పు? ఇక వాళ్ళ కాళ్ళు ఇట్లా గుంజితే వాళ్ళు చేస్తారేమో. మరి ఇక మాకైతే ఏం అర్థం కావట్లేదు. ఇంకేం చేస్తాం? కాళ్ళు మొక్కినాం, చేతులు పట్టుకున్నాం, అన్ని చేసినాం. ఇంకా అంతకన్నా ఎక్కువ అయితే మేమేం చేయలేం. ఇక ఉద్యమమే మా బాట. ఎందుకంటే తెలంగాణ నేల నేర్పింది అది. తెలంగాణ నేల ఫస్ట్ బదిలాట నేర్పుద్ది, ఓపికని నేర్పుద్ది, సహనాన్ని నేర్పుద్ది. అవి 2 హరించినప్పుడు ఉద్యమాన్ని నేర్పుద్ది. కాబట్టి అవన్నీ అయిపోయినాయి. ఇప్పుడు ఉద్యమ బాట పట్టినాం.